హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం జూన్ 29, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఈరోజు నేషనల్ స్టాటిస్టికల్ డే, జాతీయ గణాంక దినోత్సవం. పిసి మహాలనోబిస్ గారి బర్త్డేని మనం ఈ విధంగా జరుపుకుంటాం. అయితే పిసి మహాలనోబిస్ గారు గణాంక శాస్త్రంలో ఎన్నో సేవలు చేశారు. 1931లో ఈయన కోల్కతాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు. అలాగే మనకు 1949లో ఏర్పాటు చేయబడిన జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, దీన్నే హై పవర్డ్ కమిటీ అంటారన్నమాట. సో ఈ కమిటీకి ఈయన అధ్యక్షులుగా కూడా పనిచేశారు. సో అందుకే ఈయన చేసిన సేవలకు గాను ఈయన పుట్టినరోజును నేషనల్ స్టాటిస్టికల్ డేగా మనం జరుపుకుంటున్నాం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం తెలుగులో. సో వీటిపైన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, సో వీరిచ్చిన నివేదిక ప్రకారం 2023లో భారత్లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేసి $28.1 బిలియన్. అయితే ఓవరాల్గా ఆల్ ఓవర్గా చూసుకుంటే వచ్చిన ర్యాంక్ అయితే మనకు 16th ర్యాంక్. అదే 2024లో మనకు ఈ పెట్టుబడులు తగ్గాయి, కానీ భారత్ ర్యాంకు కూడా మెరుగైంది, 15th ర్యాంక్ వచ్చింది. సో పెట్టుబడులు తగ్గినా కానీ ర్యాంక్ పరంగా మనము 15th ర్యాంక్ వచ్చింది. సో ర్యాంక్ పరంగా బెటర్ ఉన్నాం. అయితే మనకు ఓవరాల్గా ఈ 2023లో 2024లో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా పొందిన దేశాల్లో ఫస్ట్ అయితే మనకి యుఎస్ఏ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రీసెర్చ్ అండ్ అనాలైసిస్ వింగ్, సో రా, దీనికి సంబంధించి నూతన అధిపతిగా మనకి పరాగ్ జైన్ గారు నియమితులయ్యారు. సో ఈయన న్యూ చీఫ్ వచ్చారు రాకి. అయితే ప్రస్తుతం ఉన్న రవిసింహ గారు ఈ నెల 30తో ఈయన రిటైర్డ్ అవ్వనున్నారు. అయిన స్థానంలో జూలై 1 నుంచి 2 years పాటు ఈ పరాగ్ జైన్ గారు ఈ పదవిలో ఉండనున్నారు. ఈయన నియామకం సంబంధించి నియామకాల వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. సో ఈయన అపాయింట్మెంట్ చేయడానికి నియామకాల వ్యవహారాల క్యాబినెట్ కమిటీ వారు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ పరాగ్ జైన్ గారు రాకి న్యూ చీఫ్గా నియమితులయ్యారన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత్కి టీమ్ గోల్డ్ వచ్చింది. సో భారత టీంకి గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. సో ఆసియా స్నూకర్లో మన దేశానికి మొత్తంగా చూసుకుంటే ఇది 5th గోల్డ్ మెడల్ అనమాట. మొత్తంగా చూసుకుంటే 5వ గోల్డ్ అన్నమాట మెడల్. అయితే ఫైనల్ మ్యాచ్లో మన దేశానికి చెందిన పంకజ్ అద్వానీ మరియు బ్రిజేష్ ధవాన్లతో కూడిన భారత టీం మలేషియాని 3-1 తేడాతో ఓడించింది. సో ఈ విధంగా మనకి ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్లో మనకి భారత టీంకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మన దేశంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా నిలిచిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే. అయితే మనకి తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడారు ట్రాఫిక్లో. సో సిగ్నల్ సంబంధించి జంపింగ్ కానీ, రాంగ్ రూట్ నడపడం, సెల్ ఫోన్ వాడడం, సీట్ బెల్ట్ ఇలాంటి సంబంధించినవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చలాన్లు వేయడం కానీ చేస్తారన్నమాట. సో ఇక్కడ ఇది ఎక్కడ వాడుతున్నారంటే ప్రజెంట్ ద్వారకా ఎక్స్ప్రెస్ వేలో మొదటిసారిగా వాడుతున్నారు. ఇది ఈ ఎక్స్ప్రెస్ వే ఎక్కడ ఉంటుంది? ఢిల్లీ గురుగ్రామ్లను కలుపుతుంది. ఈ ద్వారకా ఎక్స్ప్రెస్ వే అనేది ఢిల్లీకి గురుగ్రామ్లను ఇది కలుపుతుంది అన్నమాట. ఈ ఎక్స్ప్రెస్ వేపై ఏఐ సాయంతో పనిచేసే అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ని వాస్తవానికి ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇది మన ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్. నెక్స్ట్ చూసుకుంటే ప్రతిష్టాత్మక ప్రపంచ పోలీస్ అగ్నిమాపక క్రీడలు 2029కి మన భారతదేశం ఆతిథ్యం ఉంది, అంటే హోస్ట్ చేయనుందన్నమాట. ఈ క్రీడల్ని అంటే సో ఈ గేమ్స్ని మన భారత్ నిర్వహించడం తొలిసారి. అలాగే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ గేమ్స్ అనేటివి జరగనున్నాయి 2029లో. ఈ గేమ్స్ గురించి చూసుకుంటే ప్రపంచ పోలీసు అగ్నిమాపక క్రీడలకు సంబంధించి చూసుకుంటే 1985 నుంచి జరుగుతుంది. ప్రతి 2 yearsకి ఒకసారి ఈ గేమ్స్ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సిబిడిటికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, దీనికి సంబంధించి చైర్మన్గా రవి అగర్వాల్ గారు ఆల్రెడీ ఆయన పదవిలో ఉన్నారు. అయితే ఈ నెలతో ఈయన పదవి కాలం ముగియనుండే. ఈయన నియామకాన్ని ఈయన పదవి కాలాన్ని మరొక ఏడాది పొడిగిస్తూ మన కేంద్ర నిర్ణయం తీసుకుంది. సో దాని ద్వారా 2026 జూన్ వరకు ఈయన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సంబంధించి చైర్మన్గా ఈయన ఈ పదవిలోనే కొనసాగనున్నారు. సో సిబిడిటి చైర్మన్ పదవి కాలం పొడిగింపు ఒక 1 year అన్నమాట.
మళ్ళీ ఒక 1 ఇయర్ పొడిగించారు. అది చూసుకోవాలి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు అన్నమాట.